నమస్తే అందరికీ. వందే మాత్రం. నా పేరు కేతిరెడ్డి శకుంతలారెడ్డి, సేవాదల్ సూర్యాపేట డిస్టిక్ ప్రెసిడెంట్ని. ఈరోజు గాంధీ భవన్లో కొన్ని పెట్టిన స్కీమ్ల వల్ల కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే మహిళలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని నేను వ్యక్తపరచుకోవడానికి మీ ముందుకు ఈరోజు మాట్లాడుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి అధ్యక్షతన ఎంతోమంది సేవాదల్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి ప్రత్యేకమైన స్థానాలు ఇచ్చి ఈరోజు ప్రతి జిల్లాలో కూడా సేవాదల్ తరపున ప్రతి జిల్లాలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అందరూ కూడా పార్టీలో ఇంతకుముందు వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలయ్యేటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఇప్పుడు కొత్తగా వచ్చిన జై భీమ్ జై సన్నిధాన్ ప్రోగ్రాంలలో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి కార్యకర్త ముందుండి మా సేవాదళ తరపున ఇలాంటి ప్రోగ్రాం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంతకంటే ఇంకెక్కువ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తామని అందరి ముందు మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ విధంగా నేను అంటున్నాను కాబట్టి ఈరోజు పెట్టిన స్కీమ్లలో ప్రత్యేకంగా మహిళలు బస్సు సౌకర్యం వల్ల ఎంతోమంది నిరుపేదలైనటువంటి వాళ్ళు ఎంతోమంది బస్సులలోకి వెళ్ళి వాళ్ళు ఒక పూట వచ్చి కష్టపడి వచ్చి ఒక సిటీకి వచ్చి పిల్లల్ని చూసుకోవాలంటే కనీసం ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయని బాధపడే వాళ్ళకి ఈరోజు ఇదొక నిదర్శనంగా భావిస్తున్నాము. ఎందుకంటే అలాంటి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా పిల్లల దగ్గరికి వచ్చి పిల్లల్ని చూసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు బస్ సౌకర్యం వచ్చింది, మేము మా పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా గ్యాసు, నెక్స్ట్ ఇంట్లో కరెంటు, విద్యుత్ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ అనే ఆమె ఇంట్లో ఉన్న విద్యుత్ వల్ల కొంతమందికి ఇప్పుడు ఎంత సేవ్ అవుతుందో మనం చూస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్క స్కీమ్లో కూడా మహిళలకంటూ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందున్న ప్రభుత్వాలలో కూడా ఎప్పుడు కూడా సన్నబియ్యం ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్నబియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరుపేదలు కంట్రోల్ బియ్యం తెచ్చుకోక బయట అటు ఇటు వాటిని ఆగం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సన్నబియ్యం రావడం వల్ల వాళ్ళకు ఒక నెల రోజులు కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఒక నెల రోజులు ఇంట్లో భత్యం వస్తుంది. అందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మేము కూడా ఉన్నాం, ఆ రేషన్ కార్డు మాకు కూడా ఉంది, మా కుటుంబానికి కూడా మేము అవే బియ్యం తింటున్నాము. ఇంటింటికి వచ్చి ప్రతి మినిస్టరు, సీఎం గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు తిరిగి ఎట్లా తింటున్నాయి, ఏ విధంగా చేస్తున్నారు, ప్రతి ప్రోగ్రామ్ను కూడా ప్రతి ఒక్కరు ప్రజలలో మమేకమై అందరితోటి చేసుకోవడం జరుగుతుంది. ఈ సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. గ్యాస్ సిలిండరు మనకి ఇంతకుముందు అది అప్లై చేసుకొని చేసిన వాళ్ళకి తప్పకుండా అకౌంట్లలో పడుతున్నాయి. ఏమన్నా అప్డేట్ కాని వాళ్ళు ఉంటే అప్డేట్ చేయించుకుంటే వాళ్ళకు కూడా పడుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు కూడా మళ్ళీ రాని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయి. సన్నబియ్యం అదే కాకుండా ఇంతకుముందు నిత్యావసర వస్తువులు ఎలాగైతే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వైఎస్ రాజశేఖర గారు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ కూడా నిత్యావసర వస్తువులు కూడా రానున్న రోజుల్లో మన ప్రజల్లోకి వస్తుంది. తప్పకుండా ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలైనా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్పాలంటే అందరు మినిస్టర్లతో పాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అందరూ కలిసిమెలిసి అందరూ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు ప్రజల్లో. Subscribe us and press the bell icon for more interesting updates.